నిర్వీర్యమైపోతున్న సమాచార హక్కు చట్టాన్ని అధికారుల మొండి వైఖరి అయ్యా జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్వీర్యమైపోతున్న సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు సమాచార హక్కు చైతన్య వేదిక, అలాగే సమాచార హక్కు పరిరక్షణ సంఘం మరియు ఫైట్ ఫర్ రైట్స్ అనే 3 సంస్థల ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటితో ఈ సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తిగా అయ్యింది. అయినా కూడా ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్యం మాత్రం పెరిగిపోతూ ఉంది. గట్టలుగా ఆర్టీఐ అప్లికేషన్లు ఉన్నప్పటికీ 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించినా మళ్ళీ శరామామూలే అన్నట్లు ఏదో ఒకటి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకోవడము, లేదంటే ఏదో చిన్న ఇది లేదు, మా దగ్గర లేదు, ఈ ఫైల్ లేదు అని తప్పించుకోవడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం నోడల్ అధికారి గారిని, అలాగే కోఆర్డినేషన్ అధికారి గారిని, జిల్లా కలెక్టరు మరియు డిఆర్ఓ గారిని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాలు మరియు మా 3 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏమంటే, ప్రజా సంఘాలు ఇంత పెద్ద ఎత్తున కూడా మేము ఈరోజు ఈ విధంగా చేస్తున్నప్పటికీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే మీకు ఇంత వెల్లువెత్తు వచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారుల నిర్లక్ష్యం కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఈ సమాచార హక్కు చట్టాన్ని 20 సంవత్సరాల తర్వాత పూర్తి చేస్తారా, ఇప్పటికైనా అమల్లోకి తీసుకొస్తారా? ఇప్పటికీ చాలా సంస్థల్లో బోర్డులు లేవు. ఈ బోర్డులు కానీ సమాచారం కానీ ఇప్పటికైనా కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.